కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి చిన్న తేడా ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి మనం మన పిల్లలకి తెలియజేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న కౌన్ బనేగా కరోడ్పతి ఎపిసోడ్కి ఇషిత్ భట్ అనే గుజరాత్కు చెందిన ఒక 10 సంవత్సరాల అబ్బాయి పాల్గొన్నాడు. ఆ అబ్బాయి ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హల్చల్ చేస్తోంది. ఆ అబ్బాయి తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్తో అమితాబ్ బచ్చన్ గారిని కూడా మాట్లాడనివ్వకుండా, ఆయన మాటని ఏమాత్రం లెక్క చెయ్యకుండా ఆ షోలో చాలా వింతగా ప్రవర్తించాడు. కౌన్ బనేగా కరోడ్పతి గేమ్ యొక్క రూల్స్ చెప్తుంటే, ఈ రూల్స్ నాకు తెలుసు ఆల్రెడీ, మీరు నాకు చెప్పక్కర్లేదు, డైరెక్ట్గా గేమ్లోకి వెళ్ళిపోదాం. అలాగే అమితాబ్ బచ్చన్ గారు ఆ అబ్బాయి గురించి పరిచయ వాక్యాలు చెప్తుంటే, మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం, గేమ్ ఆడేసుకుందాం. అలాగే ప్రతి ప్రశ్నకు ఆప్షన్ చెప్తుంటే, నాకు ఆప్షనే అవసరం లేదు, డైరెక్ట్గా నేను సమాధానం చెప్పేస్తానని తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆ అబ్బాయి ప్రవర్తన చూస్తే అందరికీ చిరాకు వస్తుంది. పిల్లల అల్లరి బాగుంటుంది, కానీ అల్లరి శృతి మించి ఎదుటివారిని కూడా, పెద్దవారిని కూడా గౌరవించకుండా అలా ప్రవర్తిస్తే అది అందరికీ వెగటు పుడుతుంది. ఇందులో తప్పు ఎవరిది? ఆ అబ్బాయి మొత్తం క్వశ్చన్ సమాధానం చెప్పి గెలుస్తాడు అనుకున్నప్పుడు 5వ ప్రశ్నలోనే ఓడిపోయాడు. దీనికి కారణం అబ్బాయికి ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కంపల్సరీగా ఆ పిల్లవాడికి తెలియజేయాలి. కాన్ఫిడెన్స్ ఉండడం ముఖ్యం పిల్లల్లో. ఈ పని నేను చేయగలను అనే ఒక ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ ఉండడం చాలా ముఖ్యం. కానీ అది శృతి మించి ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళకూడదు. మనకు ఏది వచ్చినా సరే ఎదుటి వాళ్ళు ఏం చెబుతున్నారు అని వినే అలవాటు పిల్లలకు చేయాలి. ఈ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు చాలా తప్పు చేశారు. వాళ్ళు కేబీసీకి వస్తున్నారని తెలుసు, అమితాబ్ బచ్చన్ లాంటి ఉన్నతమైన వ్యక్తి ముందు కూర్చుంటారని కూడా తెలుసు. అలాంటప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి అక్కడ ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని ముందుగానే తెలియజేయాలి. లేదు, వాళ్ళు చెప్పినా కూడా పిల్లవాడు అలాగే ప్రవర్తిస్తున్నాడంటే అది ఇంకా వారి తల్లిదండ్రులదే తప్పు. చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడిని పెంచిన విధానంలో ఎంతో తప్పు. ఎందుకంటే విద్య, వినయం ఈ రెండూ కూడా చాలా ఇంపార్టెంట్. విద్య ఒక్కటే వస్తే చాలదు. ఈ మధ్య ఈ జనరేషన్ అంతా జరుగుతున్నది అదే. మా పిల్లవాడు 3వ క్లాసులోనే 5వ క్లాసుకు సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ అవలీలగా చెప్పేస్తున్నాడు, కంప్యూటర్ కోడింగ్ చేసేస్తున్నాడు అనే చేస్తున్నారు. కానీ వారికి వినయం ఎలా ఉంది, వారు ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎదుటివారిని ఎలా గౌరవిస్తున్నారు అనే విషయాన్ని చెప్పడంలో తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. విద్యతో పాటు వినయాన్ని కూడా నేర్పాలి. లేకపోతే భవిష్యత్తులో వచ్చే యువత చాలా ఇబ్బంది పాలవుతుంది. ఆలోచించండి.